నేను డ్రమ్ముల్ని ఎలా కట్ చేశాను, అట్లనే వాటి కింద స్టాండ్లు ఎందుకు అట్లా అంత హైట్లో తయారు చేశాను అనే దానికి ఒక చిన్నగా చెప్పాలనుకుంటున్నాను. ఈ స్టాండ్ తయారు చేయడం వలన నీళ్లు కింద నిలబడవండి. మొట్టమొదటిది అంటే వాటర్ స్టోరేజ్ ఉండదు. అదే కాకుండా ఏజ్ అయిపోయినా సరే 50-60 దాటినా సరే మనం బెండ్ చేయకుండా అంటే బాడీని బెండ్ చేయకుండా ఇక్కడ హైట్లోనే కట్ చేసుకోవచ్చు అనేటువంటి రెండో ఉపయోగం కూడా దీనిలో ఉంది. ఒకటి వాటర్ కింద స్టోరేజ్ అవ్వదు, రెండోది ఏంటంటే మనం బెండ్ చేయక్కర్లేదు. ఈ డ్రమ్ములు తయారు చేసుకోవడం వలన ఆకుకూరలకి చాలా ఉపయోగపడతాయండి. అంతేకాకుండా ఏజ్ అయిపోయినా నడుము నొప్పులు రాకుండా నిలబడి కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి హైట్లో పాత ఇనుముతోనే ఇలాంటి స్టాండ్లు తయారు చేయించాను. అందరూ ఇట్లా స్టాండ్లు తయారుచుకుంటే వాటర్ కిందన స్టోరేజ్ ఉండదండి. మొట్టమొదటి వాటర్ స్టోరేజ్ ఉండదు, రెండోది నడుము కూడా ప్రమాదం జరగదు. అంటే నిలబడి కట్ చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇది చాలా చీపు. ఓల్డ్ ఐరన్ దొరుకుతుంది, ఓల్డ్ ఐరన్తోనే ఇట్లాంటి స్టాండ్లు చేయించవచ్చు. ఇది ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అవ్వదు. నేను ఒకేసారి పెట్టలేదు, ఒకేసారి పెట్టినా సరే మనకి ఇబ్బంది అవుతుంది, డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి ఇయర్ టు ఇయర్కి ఒక రెండు నేను అలా డెవలప్ చేయండి. డెవలప్ చేసి తప్పనిసరి నేను అలాగే 6-7 ఇయర్స్లో అన్నీ ఒకేసారి పెట్టలేదండి, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేశాను. మీ అందరూ కూడా అట్లనే స్టెప్ బై స్టెప్ ఇయర్ టు ఇయర్ డెవలప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను.